విశాఖ జిల్లాలోని 20,19,000 మంది సంబంధించినటువంటి ఓటర్లు అయితే ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఇంకోటి ఏంటి, ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో కూడా వెబ్ కాస్టింగ్ సుమారుగా 1900, 1400 వరకు కూడా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా బాడీ కెమెరాస్ ఇప్పుడు ఎవరైతే పోలీసులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మెజార్టీ ఇప్పుడు ప్రతి స్టేషన్ ఏదైతే మెజార్టీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో బాడీ కెమెరాస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తూ మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం చూడొచ్చు, ఆల్రెడీ పోలింగ్ సిబ్బంది కానీ ఏజెంట్లు కానీ ఆల్రెడీ కేంద్రాలకు అన్నింటికి కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పుడు 6 గంటల తర్వాత పూర్తి స్థాయిలో మాక్ పోలింగ్ అనేది నిర్వహిస్తారు. ఈ సమయంలో ఈవీఎంస్ ఎలా పనిచేస్తున్నాయి, ఎలా ఉంటుంది, ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి ఇదంతా కూడా ఈసీ సమక్షంలో నిర్వహిస్తారు. ఎందుకంటే వెబ్ కాస్టింగ్ నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా అది ఎలా జరుగుతుంది ఏంటి ఆ వివరాలను కూడా పూర్తి స్థాయిలో నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఆల్రెడీ ఏజెంట్లతో పాటు వీళ్ళంతా కూడా ఏజెంట్లు అలాగే సిబ్బంది అంతా కూడా సిద్ధమవుతున్నారు. వీళ్ళంతా సిద్ధమైన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుని లోపలికి ఎవరి కూడా సెల్ ఫోన్లు కానీ ఇవి కానీ లోపలికి పూర్తి స్థాయిలో అనుమతి లేదనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు పూర్తి స్థాయికి విధులకు సంబంధించుకున్నంతవరకు కూడా ప్రత్యేక బలగాలను సుమారుగా ఒక 10 కంపెనీలకు చెందినటువంటి ప్రత్యేక బలగాలని ఒక 1000 మందిని ఇక్కడికి విశాఖపట్నంలో వీళ్ళు డిప్లాయ్ చేయడం జరిగింది. మరోవైపు విశాఖలో ప్రధానంగా ఏంటంటే విశాఖ కాకుండా అటు అనకాపల్లి అటు పాడేరు ఇప్పుడు ఏదైతే అల్లూరు జిల్లాలో చూసుకుంటే ప్రత్యేకంగా ఇది ఏజెన్సీ ప్రాంతంతో ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం సాయంత్రం 5తో క్లోజ్ అవుతుంది. అయితే 4 గంటలు ఏదంటే కొన్ని ప్రాంతాలు హెలికాప్టర్లో కూడా ప్రత్యేకంగా తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రాంతాలకి నడిచి వెళ్ళిన కొంత గంటల సమయం పడుతుంది కాబట్టి సిబ్బంది వాళ్ళు మధ్యాహ్నం చేరుకున్నా అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అత్యవసరమైనప్పుడు హెలికాప్టర్లో కూడా వాళ్ళు తరలించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలతో పాటు కేంద్ర బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి రావడం కానీ ఇది కానీ పూర్తిగా సమస్యాత్మకంగా ఉంటుంది కదా. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడికి వచ్చేటువంటి వీళ్ళకి ఎందుకంటే ఎండ తీవ్రత కానీ ఇది కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం ప్రతి చోట. ఎందుకంటే ఈరోజు ఎండ వర్షం కూడా పడుతుందని చెప్పి ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో దానికి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ప్రతి చోట కూడా టెంట్లను ఏర్పాటు చేస్తారు. వచ్చేటువంటి ఎవరైతే ఓట్లు వేయడానికి వస్తారు వీళ్ళు ఖచ్చితంగా క్యాప్స్ కానీ గొడుగులు కానీ తీసుకొని రావాలని ముందే ఆల్రెడీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే ఇప్పుడు ఎలక్షన్ అధికారులు కానీ ముందుగానే సూచించినటువంటి పరిస్థితి. అయితే లోపలికి పూర్తి స్థాయిలో మొబైల్స్ కానీ ఇవి కానీ ఎక్కడ అనుమతించేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదని చెప్తున్నారు. మరోవైపు ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా 1200 నుంచి 1400 వరకు మాత్రమే ఓట్లు ఉంటాయి ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో. ఒకవేళ 1400 పైబడి ఎక్కడైనా ఉంటే అది రెండో పోలింగ్ స్టేషన్ ఇస్తారు. మరోవైపు విశాఖలో కూడా మనం చూసుకుంటే పార్లమెంట్కి సుమారు 33 మంది అభ్యర్థులు ఉండడంతో ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో 3 ఈవీఎంలు ప్రతి చోట ఇచ్చారు. స్టాండ్ బై కూడా ప్రతి చోట అందుబాటులో ఒక ఈవీఎం ఎక్కడైనా ప్రాబ్లం వస్తే అందించేందుకు కూడా ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక మరిన్ని డీటెయిల్స్ అంటే ఇటు కర్నూలుకు సంబంధించి కావచ్చు అట్లాగే ఏలూరుకు సంబంధించి అందించడానికి మా కరెస్పాండెంట్స్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇటు ఏలూరు నుంచి రాంబాబు ఉన్నారు, కర్నూలు నుంచి సుంకన కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అయితే పూర్తిగా ఈ కర్నూలుకు సంబంధించి కూడా అంటే పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి, ఎన్నికలకు సంబంధించి అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో కూడా కట్టుదిట్టమైన